పవన్ కళ్యాణ్ భావజాలంతో పార్టీలో పనిచేస్తూ వస్తున్న వైసీపీ పాలనలో రైతులకు అన్ని కరువులు ఇబ్బందులే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అసలు వాళ్ళు చేనేతలను ఏమాత్రం పట్టించుకోలేదు. రాక్షస పాలన, తుగ్లక్ పాలనకు అంతమొందించడం కోసమే ఈ పొత్తులు జిల్లాలో 14 స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజక ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి పోటీ చేయడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి రేఖా గౌడ్ ఉన్నారు, జనసేన వీర మహిళ. మేడం చెప్పండి, గతంలో ఎమ్మిగనూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేయడం జరిగింది. ఎలా ఉందంటారు ఈ 5 years పాలనకు సంబంధించి? ఎమ్మిగనూరు ఎలా డెవలప్ అయింది? ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందంటారు? ఖచ్చితంగా అండి. 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కరువుతో రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితే కానీ ఎక్కడ కూడా సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడున్నట్టు వేసిన గొంగళి అక్కడ ఇంకా అభివృద్ధి వెనక్కి జరిగిందే తప్ప ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనే పదానికి అర్థం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన చివరికి ముగించిందని మాత్రం చెప్పగలుగుతాం. అంటే ఎలా స్టార్ట్ అయిందంటారు మేడం ఈ జర్నీ? పొలిటికల్గా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే జనసేనతోనే మీరు ప్రారంభించారా? ఎలా స్టార్ట్ అయింది? మేము యాక్చువల్గా జనసేన పార్టీ ఔత్సాహిక వేదికలు ఎక్కడైతే ప్రతి దగ్గర పెట్టడం జరిగిందో, మేము ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము ఎక్కువగా ఇష్టపడే వాళ్ళము. అలాంటి పార్టీలో వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో ఔత్సాహిక వేదికల్లో మేము పాల్గొనడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీ ఆదరణతో పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలతో మేము ఇంతవరకు కూడా మా రాజకీయ ప్రయాణాన్ని పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఎలా ఉంటుందంటారు మేడం రానున్న ఎన్నికల్లో? ఇప్పటికే మీరు ఉన్నటువంటి ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అత్యంత వెనుకబడినటువంటి కాన్స్టిట్యున్సీ మీది. అయితే ఈ 5 సంవత్సరాల పాలనకు సంబంధించి మీ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ప్రజలకు కానీ, రైతులకు కానీ, సామాజిక సంబంధించినటువంటి ప్రజలకు మంచి జరిగిందంటారు? ఖచ్చితంగా ఎక్కడ కూడా అభివృద్ధి అనే పదం కానీ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి, దాఖలాలు కూడా మా ఎమ్మెన్నూరులో జరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా రైతులు, చేనేతలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. కమర్షియల్గా వాళ్ళు ఏదో చేసేటువంటి పరిస్థితి కాకుండా రైతులు, చేనేతలు మాత్రమే ఉంటారు. కానీ ఈ రోజు వరకు కూడా అదే చేనేతలు అదే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు కరువుకి ఏ రోజైతే నీళ్లు లేక లేదా అతివృష్టితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మిగనూరులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేకపోగా దందాలు చేసుకుంటూ గవర్నమెంట్ స్థలాలలో వాళ్ళ డబ్బు ఆర్జన కోసము కొత్త అంగళ్ళు కట్టడము, దానికి కూడా రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవడం పరిస్థితి చేసిందే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎక్కువగా చేనేత సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. గత ప్రభుత్వం ఎలా చేసింది? రానున్న రోజుల్లో ఈ టీడీపీ జనసేన పొత్తులతో రాబోతూ ఉన్నాయి. మీ ప్రభుత్వం ఫామ్ అయితే చేనేతలకు ఏం చేయబోతూ ఉన్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేనేతలకు సంబంధించి మేము చేస్తామని చెప్పడమే తప్ప, అంటే అది ఒక పేపర్కో లేకపోతే ప్రకటనకో ఉన్నటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేదు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్గా చేనేతలకి ఉండడం జరిగింది. ఆయన చేనేతలకి మంచి కార్యక్రమాలు చేయడానికి కోసం ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విభాగం కూడా మా ఎమ్మెన్నూరు ఆదోని ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ చేనేతలకు సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది అని రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కమిటీ కూడా వచ్చి సందర్శించి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మన ఎమ్మిగనూరులో దొరికేటువంటి ఏదైతే క్వాలిటీ ఆఫ్ శారీస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక మంచి కొనుగోలుదారులుగా ఏర్పాటు చేస్తే ఆ చేనేత కార్మికులు కాకుండా చేనేత వ్యక్తులుగా ఏర్పడేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి మా పార్టీ కంకణం కట్టుకుంది. ఖచ్చితంగా ఆ విధంగానే మన ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి ముఖ్యమైనటువంటి వనరులు అదే కాబట్టి ఖచ్చితంగా చేయాలని మాత్రం అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో రేఖా గౌడ్కి ఎమ్మిగనూరు సంబంధించినటువంటి సెగ్మెంట్లో సీటు వస్తే ఎలా ముందుకెళ్తారు? ఎలా ఉంటుందంటారు సపోర్ట్ టీడీపీ నుంచి? టీడీపీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా కార్యకర్తలు, టీడీపీ నాయకులు, జైనాష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మాకు అవకాశం వస్తే, పార్టీ నుంచి ఒక అవకాశం వస్తే మాత్రం, ఒక బీసీగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోటీకి సిద్ధంగా ఉంటాను. అలాగే వాళ్ళందరూ కూడా, క్యాడర్ అందరూ కూడా ఇప్పటికే మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా మేము అందరం కలిసి పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కూటమితో ఎమ్మెన్నూరు ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా గిఫ్ట్గా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే మేజర్గా ఉన్నటువంటి
చేనేతల్ని మేము ఒక కొత్త ఒరవడితో, చేనేతలకి కొత్త ఒరవడితో మేము వాళ్ళని ఈరోజు కూలీలుగా ఉన్నటువంటి చేనేతలు రేపు యజమానులుగా మారే విధంగా మా పార్టీ నుంచి మేము ఖచ్చితంగా ఆ అభివృద్ధిని చేయడానికి ముందుకెళ్తామని మాత్రం చెప్పగలుగుతాం. ఈ గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్నటువంటి జయనాగేశ్వర రెడ్డితో కలిసి వెళ్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీల్, ఎలా ఉందంటారు? ఒక రాక్షస పాలన, ఒక తుగ్లక్ పాలనని అంతమందించడానికి కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మనం అందరం కూడా ఒక శక్తిగా కూడుకొని అలాంటి వ్యక్తిని మనము రేపు విముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈయన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఏంటి అసలు స్పెషల్? ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో సీనియర్గా ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డిని కాదని మాచాని వెంకటేష్ని మార్చడం జరిగింది. మరి ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి జాబితాలో మరి క్యాండిడేట్ని చేంజ్ చేశారు. అంటే రేఖా గౌడ్ని చూసి చేంజ్ చేశారంటారా, లేకుంటే జయనాగేశ్వర రెడ్డిని చూసి చేంజ్ చేశారంటారా? ఎవరిని చూసారని కాదు, ఎవరిని మార్చినా కూడా వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, ఆయన మార్పులు చేర్పులు చేసి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని చూపించి చెప్పినా కూడా ప్రజలకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరికి ఓటు వేసినా వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. సో కాబట్టి ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం ఈయన ఓట్ల రాజకీయం చేస్తున్నాడు, ఈ 5 సంవత్సరాలు మాకు చేసింది ఏమీ లేదు అనేది క్లారిటీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ప్రజలు ఉన్నటువంటి వైసీపీ నాయకులను నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, రాజకీయ నాయకులు మార్పు కోరుకుంటున్నారంట? ప్రజలు మార్పుకి ఖచ్చితంగా రెడీగా ఉన్నారండి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మేము ఎప్పుడు ఈ విముక్తం చేద్దామా ఇతన్ని అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రోడ్ల మీద హ్యాపీగా కూరగాయలు అమ్ముకునే గృహిణీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో రూపంగా రైట్ హ్యాండ్తో డబ్బులు ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఈయనని ఎందుకు వేసినాంరా, ఇతనికి ఓటు ఎప్పుడెప్పుడు పోతాడో ఈ దరిద్రుడు అనేంత సిచ్యువేషన్లో జనాలు ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా అందరికీ అర్థమైపోతుంది ఆ విషయాన్ని. కాబట్టి ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు. మీ నియోజకవర్గ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలోనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం వలసలు కావచ్చు లేదా రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏంటి అంటే పాలకులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యమా, లేకుంటే ఏమంటారు? గత కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతుంది చెప్తూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి గెలిసే రాజకీయం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజానాయకులుగా ఖచ్చితంగా రేపు జరగబోయే రైతులకు ఏదైతే నీళ్లు ప్రవాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మాకు నీళ్ళు అందట్లేదనో లేదా ఆ సమయానికి రావట్లేదనో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదా అవసరమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు తీసుకొచ్చి పేరుకు మేము హంగామా చేసో ఏదో చేసేటటువంటి కాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేలోపు ఆ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేసే విధంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎమ్మిగనూరు రైతులకి ఆ సౌకర్యాన్ని అందించడానికి మా ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంబంధించినటువంటి ఈ పీరియడ్లో మహిళలకు ఎలాంటి మంచి జరిగిందంటారు? మహిళలకైతే ఎటువంటి మంచి జరగకపోగా చెడు చేసినటువంటి దాఖలాలు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే వాలంటీర్స్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు కానీ చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తుంటే రోజు ఎక్కడ ఏ రోజు ఏ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంకొక చిన్న విషయం, దశ యాక్ట్ పెట్టారని చెప్తారు, దానికైతే దశ దిశ ఏమీ లేదు, ఒక ఆమోదం పొందినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి అసలు ఒక మహిళ మీద ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం. గతంలో చెప్పారు అక్క చెల్లమ్మలకు ఏదైనా ఇబ్బందులు గురవుతే ఫోన్ చేసిన గంటల్లోనే సంఘటన స్థలానికి చేరుకుంటా న్యాయం చేస్తామంటున్నారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో మహిళలకు ఉందంటారా? అలా ఉంటే ఈరోజు ఇన్ని వేల మంది అఘాయిత్యాల పాలయ్యి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే, లాని వాళ్ళు ఇంకొంతమంది అయితే చివరికి వాళ్ళు పెట్టిన వాలంటీర్ వ్యవస్థే ఎంతో మంది దగ్గర పండు ముసలి దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నారని రోజు మనం పేపర్లలో టీవీలో అంటే బయటకు వచ్చి వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితులే. చూడని ఎన్ని జరుగుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఈయన నేను మహిళలకు ఉన్నానని చెప్పడానికి కేవలం ప్రకటనలకు మాత్రమే, అదే రివర్స్ దశ లేని దిశని తీసుకొని వచ్చినటువంటి ఇది ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో ఇది కూడా అలాంటి పరిస్థితి. ఎక్కడ కూడా మహిళలకి కనీసమైనటువంటి సౌకర్యాలు కానీ కనీసమైనటువంటి భద్రతను కానీ కల్పించలేనట్టు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారని మాత్రం చెప్పగలుగుతాం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు నేషనల్ సంబంధించినటువంటి సర్వేల ద్వారా ఆ ఏపీలో లేడీస్ ఎక్కువగా మిస్సింగ్ అయ్యారంటూ కూడా వాటిని ప్రస్తావించడం జరిగింది. అయితే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మాత్రం ఆ డేటా రాంగ్ అని చెప్పి చెప్తా ఉంది. ఏంటి అసలు నిజంగా ఇట్లా ఏపీలో లేడీస్ మిస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయంట?
ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యవస్థ అలాంటి డేటా ఇచ్చినప్పుడు తప్పు అని చెప్పడానికి సరే ఆ డేటాకి ఏ రకమైనటువంటి ఇది ఇవ్వగలుగుతారో, ఎవిడెన్స్ ఇవ్వగలుగుతారో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఆయన ఏది చెప్పినా కూడా చేయట్లేదు. బాగుందనే మాట్లాడుతున్నారు. పైన పరదాలు వేసుకొని చేస్తున్నారే తప్ప నిజంగా మిస్సింగ్లు జరిగినటువంటి నంబర్ని నిజంగా జరగలేదు అని చూపించడానికి ఏ పత్రికాముఖంగానో లేకపోతే ఏ రకంగానో మేము డైరెక్ట్గానే క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. కనీసం హోంశాఖ మంత్రి కూడా దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆయన దృష్టిలో హోంశాఖ మంత్రి ఉన్నారో లేదో కూడా మాకు తెలియడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఏ మాటకు కూడా వాల్యూ లేదు. అతను ఎంతసేపు అబద్ధాలు చెప్పడం తప్ప ఏది కూడా నిజం చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. స్త్రీలు మిస్ అవుతున్నారు, అఘాయిత్యాల పాలవుతున్నారు. చిన్న పిల్లలు కూడా స్కూళ్ళకు పంపించిన తల్లిదండ్రులు కూడా భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మహిళల గురించి ఎక్కడో ఆలోచించినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదని మాత్రం అర్థమవుతుంది. ఈ మహిళలకు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సంబంధించిన సందర్భంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. మద్యపానాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తాము, అక్క చెల్లమ్మలకు అండగా ఉంటామంటారు. అవి ఎంతవరకు అమలయ్యాయంటారు? మహిళలకు ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం చేయకపోగా ఆయన ఇస్తున్నటువంటి బ్రాండ్లు అది ఒక మహిళగా మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. కానీ ఉదయం నుంచి అతను పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా ఏదో రకంగా అతను వదిలిపెట్టడం లేదు, ఖచ్చితంగా తాగుతున్నాడు. దానివల్ల అనారోగ్య పాలవుతున్నాడు. ఆల్రెడీ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏదో తాగి ఇబ్బంది పడుతున్నాడని మీరు ఏదో చేస్తారనుకుంటే అది కూడా ఇంకా అనారోగ్య పాలైపోయి చివరికి కొన్ని కుటుంబాల్లో పెద్దను కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి. అంటే ఈయన ప్రజల్ని చంపడానికి, ఆయనకు డబ్బు తెచ్చుకోవడానికి బ్రాండ్లు తీసుకొచ్చాడే తప్ప ఎక్కడ కూడా మద్యపాన నిషేధం చేయకపోగా మహిళలపై అధిక భారాన్ని ఇంకా కుటుంబంలో ఇంకా కష్టాలని తీసుకొని వచ్చాడు తప్ప మహిళలకు మంచి చేసినటువంటి పరిస్థితి లేదు. ఎలా ఉంటుందంటారు మేడం ఫైనల్గా? అంటే ఇటు మన ఉమ్మడి 14 సంబంధించినటువంటి కర్నూలు జిల్లాలో ఎలా ముందుకెళ్తా ఉన్నారు? టీడీపీతో జనసేన ఎలా ముందుకెళ్తుంది? ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎలా ఉంటుందంటారు మన జిల్లాలో? ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో 14 నియోజకవర్గాలు మేము అందరం కూడా ఉమ్మడిగా కష్టపడి స్వీప్ చేసి ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వానికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ రాక్షస పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రజలకి మేము ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు, ఆయన చేస్తున్న పనులు క్లియర్గా అర్థమవుతున్నాయి. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి జన సైనికుడు, ప్రతి టీడీపీ కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తామని మాత్రం చెప్పగలుగుతాం. ఈ గత ఎన్నికలు జరిగినటువంటి ప్రభావం ఏదైతే ఉందో 14 సెగ్మెంట్లలో 2 పార్లమెంట్ సంబంధించిన వాటిలో కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాము అంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. ఎలా సాధ్యమవుతుందంటారో వైసీపీకి ఈసారి? ఒకవేళ అలా చేయాలనుకుంటే అభ్యర్థులను చేంజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయా? ఆయన టికెట్కి ఒకప్పుడు ఏమో తెలియదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తానంటే ఈరోజు ఎంపీ గారు వద్దు నాకు అవసరం లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమో అక్కడ సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? ఆయన దగ్గర రాజీనామాల పర్వం రోజుకి గడిచిపోతుంది. అక్కడ జయరామ్ అయితే గుమ్మనూరు జయరామ్ గారు అయితే ఈరోజు వరకు ఏమైనారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే నీ అభ్యర్థులకే, నువ్వు ఈ 5 సంవత్సరాలు పెట్టుకున్న వాళ్ళకే నువ్వేంటో అర్థమైపోయి చివరికి ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు, దీని బదులు మా ఏదో మేము చేసుకోవడం బెటర్ అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఇంకా దేనికి సిద్ధపడుతున్నాడో ఆయన నాకు తెలియట్లేదు. సిద్ధం దేనికంటే ఇంట్లో కూర్చొని తన బిజినెస్లు, తన వర్షన్ లేదా జైలుకి వెళ్ళి కూర్చోవడానికి కోసం ఆయన సిద్ధపడుతున్నాడే తప్ప ఆయన ఎంతమందిని మార్చినా, ఎన్ని రకాలుగా సర్వేలు చేసుకున్నా రాబోయేది ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వమే. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో మాకి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ లేదు, కనీసం అభ్యర్థులు లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులకు అభ్యర్థులు ఉంటే ఎక్కడ ఏం చేస్తారో అని తెలియక ఆ అభ్యర్థి నుంచి ఈ అభ్యర్థి నుంచి ఆ అభ్యర్థికి అంటే ఈరోజు ఈ అబ్బాయినైనా వెంటనే 3 రోజులకి ఇంకొకరిని, లేదా నీకు సీట్ ఇస్తాం రానైనా నీకు ఎంపీ ఇస్తామంటే కూడా వద్దు నీ సీట్ వద్దు ఏమొద్దు అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా మా బలంగా ఉన్నటువంటి, మేము ప్రతిపక్షాలలో ఉన్నా, మేము ఏమున్నా కూడా బలంగా ఉన్నటువంటి మా జన సైనికులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానీ అదే ధైర్యంతో అదే బలంతో మేము ఉన్నాము. కానీ నీకే నువ్వు పునరాలోచించుకో, నీ పార్టీకి టికెట్ ఇస్తామంటే కూడా ఎవడు కూడా వచ్చి నేను పోటీకి నిలబడతానని చెప్పేటువంటి దాఖలాలు కూడా లేవంటే ప్రజల్లో నీ పరిస్థితి ఏ రకంగా ఉందో మీరే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ బలగం అంతా ఎవరంటారు? పవన్ కళ్యాణ్ అంటారా? ఖచ్చితంగా మా బలహీనతలు అన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పార్టీని నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఒక యువకులు ఎవరైతే ఉన్నారో ఒక ముందుకు రాగలుగుతారో అనే ఉద్దేశానికి ఖచ్చితంగా
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ప్రాబల్యం చూపించగలుగుతున్నామని చెప్పగలుగుతాం. అయితే రానున్న రోజుల్లో ఎమ్మిగనూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఈసారి మీకు అవకాశం వచ్చి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా అవుతే ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ఉండబోతుందంటారు ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ? ఎమ్మెన్యూలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కనుక నాకు అవకాశం ఇస్తే, ఎందుకంటే ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేనేతల్ని ఎక్కడ లేనటువంటి మంచి కళ్ళ నేత దగ్గర నుంచి ప్రతి కూడా నేతలో చాలా పూర్వం దగ్గర నుంచి ఉన్నటువంటి నేత మన ఎమ్మెన్యూరులో ఉంటుంది కాబట్టి దాన్ని డెవలప్ చేసి ప్రతి చేనేత కార్మికుడిని కాకుండా చేనేత ఓనర్ని చేసేటువంటి విధంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. అలాగే రైతులు ఈ రెండు కళ్ళ లాంటివి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే వైద్యం కూడా చాలా ఇబ్బంది పరుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేజర్గా మేము చేనేతలు, రైతులు, విద్యా, వైద్యం మీద ఖచ్చితంగా పనిచేయడానికి రెడీగా ఉన్నామని మాత్రం చెప్పగలుగుతాం. మీరున్నటువంటి ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అక్షరాస్యత సంబంధించినటువంటి శాతం కూడా చాలా లీస్టులో ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అయితే ఆ మహిళలకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఏదైనా ఉందంటారా మీ ప్రభుత్వం రానున్న రోజులు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎమ్మెన్యూరులో ఈ పాలకులు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ బెల్ట్ అంతా కూడా ఎక్కువ శాతం వలసలు వెళ్తారు. వలసలు వెళ్ళడం వల్ల అక్కడున్న విద్యకు సంబంధించిన హాస్టల్స్ కానీ ఈయన గారు వచ్చిన తర్వాత ఆ బీసీ ఎస్సీ హాస్టల్స్ కూడా కనీసం ఆడపిల్లలను అక్కడ పెట్టి చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అలా కాకుండా ఎప్పుడైతే వలసలు ఆగుతాయో ఆ నిరక్షరాస్యత ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కడుపు నిండా అన్నం తినడానికే సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితిలో పిల్లల్ని ఏ రకంగా చదివించుకుంటారో, అసలు వాళ్ళు ఉన్న ఊర్లో ఎలా ఉండగలుగుతారు? సో అందుకే ఆ రెండు కళ్ళు ఏదైతే చేనేత, ఏదైతే రైతు ఎప్పుడైతే ఉండి వలసలు ఆగుతాయో ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మంచి మంచి చదువుకునేటువంటి వ్యక్తులు రాగలుగుతారు. రేపు అక్కడ వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వలసలను ఆపడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఎలా ఉందంటారు మేడం? ఇప్పటికే గతంలో చూసాము వైసీపీ సంబంధించినటువంటి నాయకులేమో జగనన్నే మా భవిష్యత్తు, గడప గడప అనేటటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వచ్చారు. మీరేమో పొత్తులతో వస్తూ ఉన్నారు. అయితే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అనే వాటితో వస్తూ ఉన్నారు. ఎలా ఉంది అంటే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు వివరిస్తూ ఉన్నారు, వాటిని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేలమని రికార్డులు రాసుకోవడానికే తప్ప, ఎమ్మెన్యూరులో నేను నా కుటుంబం అని చెప్పి రికార్డులు రాసుకోవడానికే తప్ప, ఈరోజు మీరు అడుగుతున్న నిరక్షరాస్యత దగ్గర నుంచి, వలసల దగ్గర నుంచి, చేనేతల దగ్గర నుంచి ఏం చేశారు ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉండి? వైసీపీ ప్రభుత్వంలోనూ మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీరే ఉన్నారు, అన్ని ప్రభుత్వంలోనూ జెండాలు మారింది తప్ప ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. మరి ఏం చేశారు? చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ప్రజల సమస్యలు ఏ రకంగా ఉన్నాయో వీటిని ఎక్కడ కూడా వీళ్ళు క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదని ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా గవర్నమెంట్కి వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళు వదిలేశారో, వాళ్ళు ఏదైతే వలసలు వెళ్తున్నారో వాటిని వదిలేశారో వీటన్నిటిని కూడా మేము కంప్లీట్గా వాళ్ళకు చేయడానికి మేము ప్రభుత్వం అయ్యేలోపు, మేము అంటుంది 5 సంవత్సరాలు మా అవకాశం ఇచ్చే 5 సంవత్సరాల లోపు మేము కంప్లీట్ చేస్తాం. మీలాగా నెక్స్ట్ చేస్తాం అనే పదం కాకుండా 5 సంవత్సరాలకి వాళ్ళు అడగడానికి ఏం లేకుండా లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మేము పని చేయగలుగుతామని మాత్రం చెప్పగలుగుతాం. ఈ టీడీపీ నుంచి పొత్తులతో రాబోతూ ఉన్నారు కదా, రా కదిల్రా అనేటటువంటి నినాదంతో టీడీపీ ప్రారంభించింది. అయితే వైసీపీ అధిష్టానం మీరు తీసుకున్నటువంటి నినాదంతోనే సిద్ధం అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందంటారా? ఆయన సిద్ధం అంటే నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. మేము రా కదిలిరా అనేది ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటి అంటే మీరు రా కదిలిరా అని పిలవడం వల్లే సిద్ధం అని చెప్పి అనేటటువంటి కాన్సెప్ట్ తెచ్చారంటే మేము కదిలిరా అని ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి మేము వెళ్ళి మాట్లాడుతున్నాము. ఆయన సిద్ధం అంటే మాతో కూడా సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నాడంటే, ఒక సీఎం సమస్యలు చెప్పడానికి వస్తున్నాడంటే ఆయన విఫలం చెందినట్టే కదా. అందుకే ఒక క్లారిటీ. సిద్ధం అంటున్నావు, దేనికి సిద్ధం? ఇంట్లో ప్యాలెస్లో కూర్చోడానికి సిద్ధమా, లేకపోతే ఎలక్షన్లో ఎలాగూ ఓడిపోతాను మొన్న అన్నాడు ఓడిపోయినా పర్లేదని చెప్పేసి అలా ఓడిపోయి ఇంట్లో కూర్చోడానికి సిద్ధమా ఆయనకే తెలియాలి. సో సిద్ధం అనే పదానికి అటు ముందు లేక ఇటు వెనక్క లేక మధ్యలో ఉన్నాడు. అది ఎలా ఉందో ఆయన కూడా అలాగే ఉన్నాడని మాత్రం చెప్పగలుగుతున్నాం. మేము ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకోవడానికో లేదా మేము ఏం చేస్తామో మేనిఫెస్టో కానీ మేము ఏం చేయగలుగుతామో చెప్పడానికి మేము ఆ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆయన చెప్పే సిద్ధంలో దేనికి సిద్ధమో తెలియదు, దేనికి రెడీగా ఉన్నాడో తెలియదు. ఈ మధ్యకాలంలో ఆళ్ళగడ్డలో కావచ్చు, పత్తికొండలో జరిగినటువంటి సభలు జరగడం జరిగింది, రా కదిల్రా అనేటటువంటి సభలు ఎలా ఉన్నాయంటారు? అంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది, ఎలా ఉన్నాయి సభలు? ప్రజలు ఎక్కడ కూడా ఒక్క ఇంత కూడా ఇబ్బందులు లేకుండా
రా కదలిరా ప్రోగ్రామ్స్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అటు ఆర్లగడ్డ కానీ ఇక్కడ పత్తికొండ కానీ అసలు విశేష స్పందన అయితే ఏర్పడింది. స్వచ్ఛందంగా కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మేము చేసే ఈ వ్యతిరేక చర్యలకి ఒక ఆప్షన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తారు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది, వినడం జరిగింది. కాబట్టి గ్రాండ్ సక్సెస్గా ఆ 2 సభలు కూడా గ్రాండ్ సక్సెస్గా చేయడం జరిగింది. కాబట్టి ప్రజల్లోకి మా ప్రోగ్రామ్స్ కానీ మావన్నీ కూడా చాలా క్లియర్గా వెళ్తున్నాయి. కాబట్టి 2 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అయ్యాయి. రాష్ట్ర ప్రజల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి హక్కున చేర్చుకొని ముద్దులు పెట్టి ఆ రోజు తీసుకున్నటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఈరోజు రాష్ట్రంలో నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే గతంలో ఇచ్చినటువంటి హామీల్లో నెరవేరలేదంటూ కూడా ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఎలా ఉంటుందంట? ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి క్లారిటీగా చేశాడో ఒక్కసారి ఏ ఇంటి గడపకు పోయి అడిగినా ప్రతి ఒక్కరూ అడుగుతారు. ఏ రకమైనటువంటి సిపిఎస్ రద్దన్నాడు జరగలేదు. ఈరోజు ఆశా వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ సెక్టార్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు వచ్చి ధర్నాలు చేయడం తప్ప చేసినటువంటి పరిస్థితి లేవు. అదే ప్రజలకు ముద్దులు తప్ప ఇంకేం మిగలలేదు. ఉన్నది కూడా ఊడ్చుకొని పోయేటువంటి పరిస్థితి తప్ప ఈయన ముద్దులు ఇచ్చి చెప్తాడనేది అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఫైనల్గా రాష్ట్ర ప్రజలు నాయకుల మార్పు కోరుకుంటున్నారా, లేకుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటారా? ప్రజలకు మంచి చేసే నాయకులు కావాలని కోరుకుంటున్నారు. రాజకీయం చేసే నాయకుడికి, దోపిడీ చేసుకునే నాయకుడికి చరమగీతం పాడి మా కోసం మంచి చేసేటువంటి మా భవిష్యత్తు తరాల కోసం మంచి చేసేటువంటి నాయకుడు, అలాంటి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మేడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ గెలుపు దిశగా ముందుకెళ్తాము. ఇప్పటికే పొత్తులతో వస్తూ ఉన్నాము. ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పటికే వాటిని గుర్తించాము. అదే దిశగా రానున్న రోజుల్లో పరిష్కారం దిశగా ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారు అని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, ఎమ్మిగనూరు నుంచి.